లయన్ సింహం ధైర్యానికి చిహ్నం, సాహసానికి గుర్తు, రాజసానికి మార్క్. ఇదే లయన్ గంభీరానికి అంతకు మించి విజయానికి కూడా సంకేతం. సింహం రారాజు, ఎందుకంటే అపజయం తెలియదు, పరాజయం అనే మాట అస్సలు తెలియదు. నచ్చిందే చేస్తుంది, భయపడకుండా ముందుకు సాగుతుంది. చుట్టూ నక్క ఉన్నా, ఏనుగు ఉన్నా సరే, సింహం రాజసంలో మార్పు ఉండదు, నడకలో గంభీరం మారదు. అడవిలోని కొన్ని సింహాన్ని చూసి దాక్కుంటాయి, మరికొన్ని పరిగెడతాయి. ఇక ఏనుగులు ఎదురుగా వచ్చి తొండం ఊపినా సరే సింహం తన దారి మాత్రం మార్చుకోదు. అందుకే సింహం లాంటి యాటిట్యూడ్ మనిషికి ఉంటే విజయం మన వెంటే వస్తుంది. లైన్ యాటిట్యూడ్ అంటే ప్రత్యేకమైన పందాలో వెళ్ళాల. గొర్రెలు ఒక లీడర్ గొర్రెనే ఫాలో అవుతాయి. వాటికి మెదడు ఉన్నా సరే ఆలోచించవు. అందుకే ప్రతి గొర్రె కసాయివాడి దగ్గరికే చేరుకుంటుంది. లైన్ యాటిట్యూడ్ ఉందనుకోండి, ఆలోచనే మారుతుంది, వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. మీలోనూ లైన్ యాటిట్యూడ్ ఉందా? ఉంటే మీకు మీరేంటో తెలుసుకోండి. నలుగురు నడిసే దారిని విడవండి. మనసు చెప్పిందే వినండి. హృదయం చెప్పినట్టు నడుచుకోండి. గమ్యం దారిలోనే ఉంటుంది. అదే లైన్ యాటిట్యూడ్. గమ్యం అంటే మీకు తెలిసి ఉంటే చాలు. ఆ సింహ మార్గం మీకు సింహం ద్వారా గుండా విజయం వైపు తీసుకెళ్తుంది. దారిలో కొందరు నవ్వుతారు, కొందరు తిడుతారు, మరికొంతమంది అవమానిస్తారు. సింహం మాదిరిగా చెవులు ఉన్నా పట్టించుకోవద్దు, దారి మార్చుకోవద్దు. గమ్యం చేరే వరకు ప్రయాణం సాగించాలి. దారిలో కష్టాలు అడ్డుగా వస్తాయి, వాటిని సింహంలా దాటాలి. అంటే భయపడొద్దు. సింహానికి భయం లేదు, మరి మీకెందుకు? మీది సింహం లాంటి హృదయం. భయం తెలియని మనసుకు గమ్యం చేరడం సులువు. మనసులో నిశ్చయించుకుంటే చాలు, ఆ గమ్యం వైపే సాగాలి. సింహం అనుకున్నదే చేస్తుంది, చేయగలిగేదే అనుకుంటుంది. సింహం యాటిట్యూడ్ మీరు కూడా తెచ్చుకోండి. అంటే ధైర్యం, గుండె నిండా బలం, భయం తెలియకూడదు. మనసు గట్టిగా ఉండాలి, లక్ష్యం వైపే నిబ్బరంగా గురిపెట్టాలి. నీ బలమేంటో నీకు మాత్రమే తెలుసు, నీ ధైర్యమేంటో నీ మనసుకు తెలుసు. ఆ శక్తిని కూడా తీసుకో. ప్రతి మనిషిలోనూ లైన్ హార్ట్ ఉంటుంది, కానీ సమయాన్ని బయటకు తీయాలి. ఆ సమయానికి వాడుకుంటే మీకు తిరుగుండదు. దానిని బయటకు తీయండి. ఎందుకంటే మీది లైన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అదే. నీ ప్రవర్తన, నీ ధైర్యం, నీ ఆలోచన, నీ సాహసం అన్నింటిని కలగలిపితే నిన్ను కొట్టే మొనగాడే లేడు. ఒక చిన్న నెగెటివ్ ఆలోచన వచ్చినా నీలోని లైన్ యాటిట్యూడ్ చచ్చిపోతుంది. దానిని దరిచేరనివ్వద్దు. చిన్న కష్టానికి వెనుకడుగు వెయ్యొద్దు. సాహసంతో ముందుకు వెళితే కష్టాలు కూడా భయపడిపోతాయి. ఎందుకంటే ముందు వచ్చే విజయం జీవితానికి సరిపడ సంతోషాన్నిస్తుంది. ఆ లైన్ యాటిట్యూడ్‌నే తెచ్చుకో. నీ హృదయంలో ఉన్న దానిని బయటికి తీ. నువ్వు కింద పడ్డదానికి, విజయం సాధించిన దానికి కారణం నీ యాటిట్యూడే. దానిని మంచిగా మార్చుకుంటే విజయం నీదే. చెడుగా వాడుకుంటే వెనకబడిపోతావు. సగటు మనిషిలా బ్రతుకుతావు, అది వద్దు. సింహంలాగా బ్రతకాలి. కోట్ల జంతువులున్న సింహం బ్రతుకు రాజులా ఉంటుంది. మరి చూపు, నడక, ధైర్యం అన్నీ ప్రత్యేకతే. దానిని సంపాదించుకో. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, ఏదైనా సరే. ఎందుకంటే కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. లైన్ యాటిట్యూడ్ అంటే అదే. నీ స్నేహితులు ఏమంటారో పట్టించుకోవద్దు. నీ కుటుంబ సభ్యులు ఏమన్నా బెదరొద్దు. ఏం చేయాలో తెలిసినప్పుడు ఎవరి మాట నీ మనసును ప్రభావితం చేసేలా ఉండొద్దు. ఎంకరేజ్‌మెంట్ మాత్రమే లైన్ యాటిట్యూడ్ స్వీకరిస్తుంది. నెగెటివ్ థాట్స్‌ని పక్కకు నెట్టేస్తుంది. అందుకే జీవితంలో వెదుగు. సింహంలా, లీడర్ మాదిరిగా ఉండు. గొర్రెలా బ్రతకొద్దు. నీ శక్తికి కొలమానం లేదు, నీ బలానికి ఎదురే లేదు. విజయం కోసం ప్రయత్నం మొదలుపెట్టు. సాధించే వరకు వదిలిపెట్టొద్దు. ప్రతి కొత్త విషయం నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది. లైన్ యాటిట్యూడ్‌ని గుండె నిండా మనసులో అనుకున్న దానిని వదలొద్దు. ఆ దిశగా అడుగులు వేయాలి. చుట్టూ ఏ శబ్దం వచ్చినా పట్టించుకోవద్దు. విజయాన్ని ముద్దాడితే సింహ గర్జనలా ప్రపంచమంతా వినిపించాలి. అలా ఉండాలి సక్సెస్ అంటే. మనవాడు వారెవ్వా అనాలి, పక్కవాడు మన విజయాన్ని చూసి కుళ్ళుకోవాలి. తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగాలి.
మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి. అవన్నీ సాధించాలి అంటే లయన్ యాటిట్యూడ్‌ని అలవరుచుకోవాలి. లేవండి. సింహంలా మనసును దృఢంగా మార్చుకొని కష్టపడండి. కష్టపడితే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏది లేదని అందరికీ తెలుసు. ఆ కష్టమే తెలియాలి. అది కావాలంటే ఒక్కసారి సింహాన్ని గుర్తు చేసుకోండి. ఇక మీకు తిరిగే ఉండదు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.